హాయ్ గైస్, హౌ ఆర్ యు ఆల్? ఎట్లున్నారు? సో ఈ యూట్యూబ్లో తెలుసుగా మరి ఎవడో లొల్లి పెట్టుకుంటూనే ఉంటాడు. సో మనం బయాసన్ యాదవ్ ఒక 5 అవర్స్ ఏమో అవుతుంది ఒక వీడియో పెట్టిండు. ఏమంటే అన్వేష్ 600 కోట్ల డ్రగ్ డీల్ సెట్ చేసుకున్న పుష్ అని పెట్టిండు. అంటే అన్వేష్ అని చెప్పి అంటున్నాడు. సో దాంట్లో ఏమేం మాట్లాడిండు, తర్వాత దాని కింద కామెంట్స్ ఏమేమి ఉన్నాయి మనం చూద్దాం. ఓకేనా? సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. లెట్స్ గో. మొత్తం నేను అన్ని క్లియర్ గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అయితే తీసేస్తా ఈ వీడియోలో. మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. వీడి భాగవతం, వీడి డ్రగ్స్ స్కామ్ మొత్తం అంతా కూడా నేను వీడియోలో మొత్తం బయట పెట్టబోతున్నా. వీడు ఫస్ట్ మనం తీసుకుందాం. వీడు ఫిబ్రవరిలో కొలంబియాకి వచ్చాడు. సో కొలంబియాలోకి వచ్చేసి కొలంబియా అండ్ బ్రెజిల్ లోనే తిరుగుతున్నాడు. ఈ 2 దేశాలలోనే ఎందుకు తిరుగుతున్నాడు వీడు అంటే చెప్తాడు కదా, నాకు యూట్యూబ్ నుంచి 30 లక్షలు వచ్చింది, 50 లక్షలు వచ్చింది అని చెప్పేసి చెప్తాడు కదా. ఎవరైనా సరే, మీరే ఉన్నారు, మీకు నెలకి 30 నుంచి 50 లక్షలు వస్తుందంటే మీరు ట్రావెలింగ్ చేయకుండా ఖాళీగా మీరు కూర్చుంటారా? సరే, రెస్ట్ తీసుకుంటూ అనే క్వశ్చన్ అనుకుందాం. మనం రెస్ట్ ఎన్ని రోజులు తీసుకుంటారు? 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు, లేకపోతే నెల రోజులు రెస్ట్ తీసుకుంటారు అనుకుందాం. కానీ వీడు 3 నెలల నుంచి కొలంబియాలో, బ్రెజిల్లో చేసింది ఏంటి అనేది ఈరోజు మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాం. వీడు మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో లైవ్కి వచ్చిండు. లైవ్కి వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే, నేను ఒక నెల రోజులు యూట్యూబ్ లో వీడియోస్ పెట్టలే, ఎందుకంటే నేను ఒక్కనే కాదు బాగుపడాల్సింది, అందరూ బాగుపడాలా, వేరే క్రియేటర్స్ కి కూడా నేను ఛాన్స్ ఇవ్వాలా, మోనోపోలీ అవ్వకూడదు అని చెప్పేసి చెప్పిండు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక లాజిక్ మిస్ అనేవి ఏంటంటే, వీడు యాక్చువల్లీ వెళ్ళింది అక్కడ మొత్తం ఆ పనులని చేసుకోవడానికి అనమాట. కానీ మనం ఏమనుకున్నాం అంటే, పిక్చర్ లో అరే అవునులే వీడు చెప్పింది నిజమే అనుకున్నాం. పోనీ వీడి ఛానల్ లా ఇంతకు ఏంటంటే ప్రతి వీడియోకి ఓకే, అయితే ఏంటంటే 3 నెలలు వీడియోలు బంద్ చేసి మిగతా కంటెంట్ క్రియేటర్స్ కూడా బాగుపడాలి అని చెప్పి గ్యాప్ ఇచ్చిన అని చెప్పి, సో ఈ గ్యాప్లో డ్రగ్ డీల్ సెట్ చేసుకున్నాడు అని అంటున్నాడు. సో కింద కామెంట్లు చూద్దామా? ఎవరికి నచ్చినట్టు వాడు వీడియోలు చేసుకుంటున్నాడు కానివ్వండిరా, కానివ్వండి. ఏం జెన్యున్ కామెంట్ అయ్యా ఇది. ఎవడికి నచ్చినట్లు వాడు వీడియోస్ చేసుకుంటున్నాడు కానివ్వండి రా, కానివ్వండి. ఈ కామెంట్ ఇక్కడ పెడతా చూడండి. అండ్ స్వాతి ఫ్యాన్స్ అసెంబ్లీ. అమ్మ అంత సీరియస్గా మాట్లాడుతుంటే మీరేంద్రా స్వాతి ఫ్యాన్స్ అంటారు? బ్రో స్టోరీ బాగుంది, ఒక సినిమా తీయండి, లేదు లేదు వెబ్ సిరీస్ చేయండి. ఓహో, ఏం ఫీల్ ఉంది మా ఇక్కడ. ఇంత కామెడీ. అరే అమ్మ భలే పెట్టిర్రు అన్న. నువ్వు సినిమా డైరెక్టర్ అవ్వచ్చు కదా అన్న. నువ్వు ఎంత క్రియేటివ్గా చెప్తున్నావు అంటే నువ్వు చేసినట్టే ఉన్నావుగా. ఏమర్థం కాదు. ఆర్సీబీ ఫ్యాన్స్ వీడెవడి ఈ అమ్మ. ఆర్సీబీ ఫ్యాన్స్ కథ బాగానే క్రియేట్ చేసావు, బాగుంది, సూపర్ కామెడీ, అప్కమింగ్ స్టోరీ, రైటర్ అండ్ డైరెక్టర్. ఇంత కామెడీగా కామెంట్స్ పెట్టలేదురా బాబు. వాడి ముఖంకి అంత సీను లేదు. అవును, అన్వేష్కి అంత సీన్ లేదు. మీరు ఎంత కొట్టుకున్నా మమ్మల్ని మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారా? మాట్లాడు. నిజంగా ఎవడు ఎంత కొట్టుకున్నా కానీ ఏమంటారు, ఈ సబ్స్క్రైబర్లు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ. మీ ఇద్దరి వల్ల ఐపీఎల్ కూడా ఇంత ఇంట్రెస్టింగ్ లేదు గాట. సిస్టమా ఇవి కదా కామెంట్స్ అంటే. సో ఇఫ్ యూ హ్యావ్ ఫుల్ ప్రూఫ్స్, ప్లీజ్ గివ్ ద డీటెయిల్స్ టు ద పోలీస్. మీరు కైండ్లీ జాయిన్ సిబిఐ ఆల్సో. సిబిఐలో జాయిన్ అవ్వమంటాడు. వైజాగ్ డ్రగ్స్ కేసు టీబీఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకి దగ్గర లేని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. ఓ గ్రేట్. ఫ్రమ్ ఏపీ అంట. యు ఆర్ డూయింగ్ కామెడీ అగైన్ అండ్ అగైన్. ఇట్స్ నాట్ ఫేర్ బ్రో. ఇది చెప్పాలి అని చెప్పడము కాకుండా సోది ఎందుకు బ్రో? అన్నీ ఉంటే వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చుగా. ఓకే, అయోధ్య రైడ్ ఎప్పుడు సన్నీ? అదో వీడియోడు అయోధ్య రైడ్. వాట్ అబౌట్ స్వాతి సన్నీ? స్వాతి స్వాతి
ఓకే. జస్టిస్ ఫర్ స్వాతి అట. స్వాతి ఎవరు మరి మీకు తెలిసింటే కింద కామెంట్ పెట్టండి. అండ్ బాబీ స్వాతి బ్రో బ్రో ఐ వాంట్ టు సీ యూ రెడ్ జాకెట్. చల్. నువ్వు ఎన్ని ట్రయల్స్ చేసినా ఎవడు నమ్మడు. నువ్వు అవుట్ అయ్యే టైం వచ్చిందిలే. నీకు అన్వేషణ డ్రగ్స్ సప్లై చేశాడు అని జాగ్లో ఎస్కోబార్ ఫోన్ చేశాడా బ్రో? ఓకే, ఆడెవడో ఫోన్ చేసి చెప్పిండా అంటున్నాడు. ఆల్ ద బెస్ట్ అండ్ సౌత్ ఆఫ్రికా రైడ్. ఓహో, టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు వీడు. ఓహో, లవ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఓకే, నైస్ నిక్ నేమ్ పుకేష్. నైస్ నిక్ నేమ్ పుకేష్, బాగుంది. మీలో మీరు కొట్టుకు చావండి. ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసి దయచేసి ఆ బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకున్నాడు. ఈడోడు బ్రహ్మానందంగా డటిన ఉన్నాడు. కింద మీద ఊపు లాలీపాప్లో మా పుకేష్ అన్న తోపు. 110 లైక్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఇంకా నువ్వు వస్తే నేను ఆపేస్తా అని చెప్పొచ్చుగా మీ సొల్లుని. మింగ వాడి మీద నువ్వు, నీ మీద వాడు. జనాలు ఎర్రి బప్పలను చేస్తున్నారుగా. వామ్మో, ఇంత కామెడీ. పబ్లిక్ ఎర్రి పుష్పాల్లో కనిపిస్తున్నారా? మీ కాంట్రవర్స్ చూడడానికి ఉన్నారా యూట్యూబ్లో? అమ్మ, సరిపోయారు ఇద్దరును. వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేస్తున్నారు. సూపర్ హాట్ సమ్మర్. మంచి సీక్రెట్. సూపర్ భయ్య, కంటిన్యూ. తగ్గేదేలే అట. థంబ్నెయిల్ లవర్స్ అట. ఓకే, సో ఈ వీడియోల కింద కామెడీగా మనకి ఏం పెట్టారు? కామెంట్లు పెట్టారు. సో ఇలాంటి కామెంట్లు మీకు కావాలంటే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఏ వీడియో కింద కామెంట్ చదవాలని ఉందో నాకు పింగ్ చేయండి. నేను ఆ వీడియో ఓపెన్ చేసి దాని కింద కామెంట్ పుచ్చు. ఓకే, సబ్స్క్రైబ్.